ఎవండి ఎవండి ఏమైంది? చందు తాతయ్యకి గుండెల్లో నొప్పి వచ్చినట్టుంది అని సావిత్రి అరిచింది. వెంటనే చాందిని పరిగెత్తుకుంటూ వచ్చి రాజారాంని పట్టుకుంది. తాతయ్య తాతయ్య అని పిలుస్తుంది. ఇంకా ఏం చేస్తున్నావు? వెంటనే చారి అంకుల్కి ఫోన్ చేయి అని జానకికి చెప్పి మెల్లగా పని వాళ్ళ సహాయంతో రాజారాంని కిందున్న రూమ్లోకి తీసుకెళ్ళింది. పక్కనే ఉండి సావిత్రి ఏడుస్తుంది. నానమ్మ తాతయ్యకి ఏం కాదు, నువ్వు ఏడవకు అని చాందిని పక్క నుండి ఓదారుస్తుంది. వెంటనే డాక్టర్ వచ్చి చూశాడు, ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ అని చాందిని అడిగింది. పోతే పోనీరా, ఏదో ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, బతికుండి చూడాల్సిందేం లేనప్పుడు చచ్చినా వచ్చే నష్టం లేదు అని అప్పుడే కళ్ళు తెరిచిన రాజారాం అన్నాడు. చూసావా చారి ఎలా మాట్లాడుతున్నారో అని సావిత్రి అంది. ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడమంటావు అని రాజారాం అన్నాడు. అవేం మాటలు బాబాయ్, చందుకి నువ్వు కాక ఎవరున్నారు? నీ ఆరోగ్యం కాపాడుకోకపోతే ఎలా అని చారి అన్నాడు. ఏమో అని విరక్తిగా రాజారాం ఒక నవ్వు నవ్వాడు. ఏం పర్వాలేదా చారి, ఆయనకు ప్రమాదమేం లేదు కదా అని అడిగింది సావిత్రి. భయపడాల్సిందేం లేదు పిన్ని, బాబాయ్ ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, ట్యాబ్లెట్స్ తీసుకో, నేను మళ్ళీ రేపు వచ్చి చూస్తాను పిన్ని అని సావిత్రికి రాజారాంకి చెప్పి జారి వెళ్తూ బయటికి రమ్మని చాందినికి సైగ చేశాడు. నేను అంకుల్ని పంపించేసి వస్తాను నానమ్మ అని చెప్పి చాందిని బయటకు వెళ్ళింది. ఏంటి అంకుల్, తాతయ్య కండిషన్ ఎలా ఉంది అని చాందిని అడిగింది. బీపీ షుగర్ పెరిగాయి, స్పైసీ ఫుడ్ వల్ల గుండెల్లో మంట, ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల మైల్డ్ అటాక్ వచ్చింది. కానీ కండిషన్ సీరియస్ చందు, ఇప్పుడు మైల్డ్ అటాక్ వచ్చింది కానీ జాగ్రత్త తీసుకోకపోతే తన హార్ట్కి ప్రాబ్లం. ఇంకా చాలా విరక్తిగా ఉంటే మాత్రం పరిస్థితి మన చేయి దాటిపోతుంది. నువ్వే ఆలోచించుకో, ప్రస్తుతానికి కింద రూమ్లోనే ఉంచండి, మెట్లు ఎక్కనివ్వకండి, నేను మళ్ళీ రేపు వచ్చి చూస్తా అని చెప్పి వెళ్ళాడు. చాందిని రాజారాం రూమ్లోకి వెళ్ళింది. చాందిని రాగానే రాజారాం మొహమాట తిప్పుకున్నాడు. ఏం చెప్పాడు వాడు? ఎన్ని రోజులు బతుకుతానట అని అడిగాడు. ఏంటి తాతయ్య మాటలు? టాబ్లెట్ వేసుకుని స్ట్రెస్ తీసుకోకుండా, ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటే ఏమీ కాదు అన్నాడు. అయితే ఎక్కువ రోజులు బ్రతకనన్నమాట అని రాజారాం మొహం తిప్పుకోకుండానే చెప్పాడు. ఇప్పుడు నీకేం కావాలి తాతయ్య అని చాందిని అడిగింది. రాజారాం చాందిని వైపు చూశాడు. తల్లి, మాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, నీకు ఒక తోడుంటే మేము మనశ్శాంతిగా కన్ను మూస్తాం. ఒంటరి జీవితం భరించలేవు తల్లి. మీ నాన్నమ్మకి నేను, నాకు మీ నాన్నమ్మ ఉంది, మరి నువ్వు ఎలా చందు అని రాజారాం అన్నాడు. నాకు మీరున్నారు కదా తాతయ్య అని చాందిని అంది. చందు, మేము ఎక్కువ రోజులు నీతో ఉండలేం తల్లి, పెళ్ళి చేసుకుంటే నీకు ఒక తోడు వస్తుంది, నీకోసం కాకపోయినా తాతయ్య కోసమైనా చేసుకో తల్లి అని సావిత్రి బతిమాలింది. సరే చేసుకుంటాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చాందిని చెప్పింది. ఇదివరకే ఈ మాట చెప్పావు చందు, కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేదు. మేము ఎన్ని సంబంధాలు తెచ్చినా నీకు నచ్చలేదు. ఒక వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటా అని నాకు మాట ఇవ్వు అని రాజారాం అన్నాడు. తాతయ్య, వారం రోజుల్లో అంటే ఎలా చెప్పు అని చాందిని అంది. నాకు తెలియదు చందు, వారం రోజుల్లో చేసుకుంటా అని మాట ఇస్తేనే నేను టాబ్లెట్ వేసుకుంటా, లేకపోతే వేసుకోను, నాకు ప్రమాణం చేసి చెప్పు అని చెయ్యి ముందుకు పెట్టాడు. చాందిని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంది. సావిత్రి, నేను చెప్పిన భోజనం రెడీ అయ్యిందా, ఒకసారి కనుక్కో అని రాజారాం అన్నాడు. చందు, మా ఆయన ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, నాకు పతిభిక్ష పెట్టు చందు అని సావిత్రి కొంగు చాచి అడిగింది. నానమ్మ, సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టకు, సరే వారం రోజుల్లో చేసుకుంటాను అని ప్రమాణం చేసింది. కానీ నా ఇష్ట ప్రకారమే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పింది. నీ ఇష్టం తల్లి, నువ్వు ఎలా అంటే అలా అని రాజారాం అన్నాడు. భోజనం పంపిస్తా, తిని టాబ్లెట్ వేసుకో అని రాజారాంకి చెప్పి బయటకు వెళ్ళింది. చాందిని వెళ్ళాక సావిత్రి వెళ్ళి తలుపేసి వచ్చి కూర్చుంది. ఏమన్నా ఎక్కువ చేశామంటావా అని రాజారాంని అడిగింది. ఏం కాలేదు, ఈ మాత్రం చేయకపోతే అది అసలు పెళ్ళికి ఒప్పుకోదు. నేను దాన్ని తాతయ్యని, దాన్ని ఎలా ఒప్పించాలో నాకు తెలీదా అని అన్నాడు.
కానీ మనం నాటకం ఆడదాం అనుకున్నాం కదా. నువ్వేంటయ్యా నిజంగా టాబ్లెట్స్ వేసుకోలేదు, నీకేమైనా అయితే అని సావిత్రి అంది. చాందిని తెలియగలది, మనం నాటకం ఆడితే ఈజీగా తెలుసుకుంటుంది, అందుకే టాబ్లెట్స్ వేసుకోకుండా మసాలా ఫుడ్ తిన్నాను. కానీ అటాక్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఏదైతేనే మన మంచికే జరిగింది అని అన్నాడు. అదేంటయ్య అలా అంటావు, నీకేమైనా అయితే నేను చందు ఏమైపోవాలి అని సావిత్రి అంది. చందు పెళ్ళయి పిల్లల్ని చూసే వరకు నాకేం కాదే, నువ్వు కంగారు పడకు. కానీ నీ ప్రతిభిక్ష డైలాగ్ బాగుంది, బాగా వర్కౌట్ అయింది అని చిన్నపిల్లాడిలా నవ్వాడు. సావిత్రి కూడా నవ్వింది. కానీ వారం రోజులు గడువే ఇచ్చావు, వారం రోజుల్లో పెళ్ళి చేసుకుంటుందంటావా అని అంది. ఖచ్చితంగా చేసుకుంటుంది, ఒకవేళ చేసుకోకపోతే ఏం చేయాలో మనకు తెలుసు కదా అని అన్నాడు. తొందరలో ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే ఎలా అని అడిగింది. ది గ్రేట్ రాజారాం మనవరాలది, దాని గురించి ఏమనుకుంటున్నావు? అంత పెద్ద కంపెనీని అదొక్కతే రన్ చేస్తుంది, మంచి చెడు తెలియకుండా నా మనవరాలు ఎప్పుడూ నిర్ణయం తీసుకోదు అని మీసాలు తిప్పుతూ అన్నాడు. అబ్బో చూడు, మనవరాలు గొప్పతనం చెప్తూ మీసాలు ఎలా తిప్పుతున్నాడు అని రాజారాం బుగ్గగిల్లింది. చాందిని ఎప్పుడు మన పేరు నిలబెట్టే పనులే చేస్తుంది బుజ్జి అని నడుం గిల్లాడు. ఈ వయసులో కూడా ఏంటి సరసం, సిగ్గు లేకపోతే సరే అని సావిత్రి అంది. సరసానికి వయసుతో సంబంధం ఏంటి, ఏ వయసులో ఉన్నా నువ్వు మాత్రం చాలా అందంగా ఉన్నావు అని హక్ చేసుకున్నాడు. పాపం దాన్ని కంగారు పడుతూ మనం ఇక్కడ ఇలా ఉండడం న్యాయం కాదు రాజా అని సావిత్రి అంది. పర్లేదులే, అలా అయితేనే దాని పెళ్ళి జరుగుతుంది, లేకపోతే మనం చచ్చినా అది పెళ్ళి చేసుకోదు. బుజ్జి నువ్వు రాజా అని పిలిస్తే భలే ఉంటుందే అని అన్నాడు. ఇంత వయసులో కూడా నన్ను ఇంకా బుజ్జి అనే పిలుస్తున్నావా అని అంది. ప్రేమకి వయసుతో సంబంధం ఏంటే, అసలు మనం ప్రేమించుకున్న రోజుల్లో ఎలా ఉండేవాళ్ళం అని చెప్తుంటే చాలు చాలు ఆపు, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకు అని సావిత్రి ఆపింది. అలా ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ పాపం చాందిని రూమ్లో కంగారు పడుతూ ఉంది, టెన్షన్ పడుతూ ఉంది, చైర్లో కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంది. జానకి తలుపు కొట్టి రూమ్లోకి వచ్చింది. అమ్మగారు చెప్పినట్టు అంతా చేశాం, అయ్యగారికి తీసుకెళ్ళి ఇవ్వనా, మీరు ఇస్తారా అని అడిగింది. అన్నీ రెడీ చేసి పెట్టండి, నేను తీసుకెళ్తాను అని కళ్ళు మూసుకుని చెప్పింది. అమ్మా మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా అని జానకి అంది. ఏంటి చెప్పు అని చైర్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని మాట్లాడింది. మనకు కావలసిన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఆలోచించాలమ్మా, వాళ్ళు మళ్ళీ మనకు దూరం అయితే మనం తట్టుకోలేం అని చెప్పింది. చాందిని కళ్ళు తెరిచి జానకిని చూసింది. తప్పైతే క్షమించండి అమ్మగారు అని జానకి వెళ్ళింది. చాందిని ఆలోచిస్తుంది. కొంచెం సేపటి తర్వాత భోజనం తీసుకుని రాజారాం వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. రాజారాం ఏదో బుక్ చదువుతూ కూర్చున్నాడు. సావిత్రి ఊరికే కూర్చునుంది. నువ్వెందుకు తెచ్చావమ్మా, పని వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారు కదా అని చాందిని చేతిలో నుండి సావిత్రి ప్లేట్ తీసుకుంది. నేను తీసుకెళ్తానని చెప్పాను నానమ్మ, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా తాతయ్య అని అడిగింది. వేసుకున్నాను అని చెప్పాడు. తిన్నాక కూడా వేసుకోవాల్సినవి ఉన్నాయి, వేసుకోండి అని చెప్పింది. అవి నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి తినుపో చందు అని సావిత్రి చెప్పింది. మీరు తిన్నాక వెళ్తాలే, ముందు తినండి అని చైర్లో కూర్చుంది. సైలెంట్గా తింటూ ఉన్నారు. చాందిని బుక్ చదువుతూ కూర్చుంది. ఏమైంది, మాట్లాడు అని రాజారాం సావిత్రికి సైగ చేస్తున్నాడు. నేను మాట్లాడను, నువ్వే మాట్లాడు అని సావిత్రి సైగతో చెప్తుంది. మళ్ళీ ఇద్దరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చాందిని బుక్ చూస్తూనే అడిగింది. ఏం లేదమ్మా, వారం రోజులే కదా టైం, సంబంధాలు ఏవైనా చూడమంటావా అని మీ తాతయ్య అంటున్నాడమ్మా అని సావిత్రి అంది. ఎవరైనా తెలిసిన వాళ్ళని చూడమంటావా, ఇంకా వేరే సంబంధాలైనా చూడాలా అని మీ నాన్నమ్మ అంటుందమ్మా అని రాజారాం అన్నాడు. సావిత్రి రాజారాంని కోపంగా చూసింది. నా పేరు ఎందుకు చెప్పావు మధ్యలో అని సావిత్రి కళ్ళతోనే అడిగింది. లేకపోతే నన్ను ఇరికిస్తావా అని రాజారాం కళ్ళతోనే అన్నాడు. మీ ఇద్దరు కళ్ళతో మాట్లాడుకుంది చాలు, నన్ను చూడండి అని చాందిని అంది. ఇద్దరు చాందినిని చూశారు. మీరేం శ్రమపడాల్సిన అవసరం లేదు, నేనే చూసి చేసుకుంటాను, మీరు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి, అది చాలు అని సీరియస్గా చెప్పింది. ఇద్దరు సరే అని తల ఆడించారు. కొన్ని రోజులు ఈ రూమ్లోనే ఉండండి,
చారి అంకుల్ మెట్లు ఎక్కొద్దని చెప్పాడు అని అంది. మళ్ళీ ఇద్దరు సరే అని తల ఆడించారు. ఇద్దరు తిన్నాక టాబ్లెట్స్ ఇచ్చి చాందిని వెళ్ళిపోయింది. చాందిని వెళ్ళాక దాన్ని బలవంతం పెట్టి తప్పు చేసామంటావా అనే సావిత్రి అంది. తప్పదు బుజ్జి, లేకపోతే అది ఒంటరిగా మిగిలిపోతుంది. మనం ఎక్కువ రోజులు దానికి తోడుగా ఉండలేం. కష్టం సుఖం చెప్పుకోవడానికి భర్త అంటూ ఉండాలి. తర్వాత సంతోషంగా ఉండడానికి పిల్లలు కావాలి. ఇవన్నీ జరగాలంటే దానికి పెళ్ళి కావాలి అని రాజారాం అన్నాడు. అవును అని సావిత్రి తల ఆడించింది. అది పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే మనకు అంతకు మించి ఏం కావాలి? ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరున్నా మన కళ్ళ ముందు అది ఏ సంతోషం లేకుండా తిరుగుతుంటే మనం బ్రతకగలమా అని రాజారాం అన్నాడు. నిజమే, దానికి మంచి భర్త దొరికితే అదే 10,000 అని సావిత్రి అంది. చాందిని భోజనం చేసి పైకి వెళ్ళింది. చైర్లో కూర్చుని అటు ఇటు ఊగుతూ ఆలోచిస్తూ ఉంది. డాక్టర్ అన్న మాటలే చెవిలో తిరుగుతూ ఉన్నాయి. ఇంకా బాబాయ్ వీళ్ళు అలా విరక్తిగా ఉంటే మాత్రం పరిస్థితి మన చేయి దాటిపోతుంది. తాతయ్యకి నా వల్ల ఏమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. అలా అని వారం రోజుల్లో పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి అని ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చింది. మరుసటి రోజు ఉదయమే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ తాతయ్యని చూద్దామని రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే డాక్టర్ చెకప్ చేస్తూ ఉన్నాడు. ఎలా ఉంది బాబాయ్ ఇప్పుడు అని చారీని అడిగాడు. నా మనవరాలు ఉండగా నాకేంట్రా అని అన్నాడు. అబ్బో, నిన్నటికి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది నీలో. ఏ మంత్రం వేసింది ఏంటి నీ మనవరాలు అని అడిగాడు. పెళ్ళికి ఒప్పుకుంది, అంతకు మించి నాకేం కావాలరా అని అన్నాడు. అప్పుడే చాందిని లోపలికి వచ్చింది. తాతయ్యకి ఎలా ఉంది అంకుల్ ఇప్పుడు అని అడిగింది. టాబ్లెట్స్ వేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఇలాగే హ్యాపీగా ఉంటే మీ తాతయ్య ఆరోగ్యానికి ఏ ప్రమాదము లేదు చందు అని చెప్పాడు. అదంతా నా మనవరాలి చేతిలోనే ఉంది అని రాజారాం అన్నాడు. అంకుల్ మీతో మాట్లాడాలి, ఒకసారి బయటికి రండి అని పిలిచింది. బయటకు వెళ్ళాక నిజంగా పర్లేదు కదా, బాగానే ఉన్నారు కదా తాతయ్య అని అడిగింది. నిజంగా ఇలాగే ఉంటే ఏ ప్రమాదం లేదు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు చందు. ఈ టైంలో మీ తాతయ్యకి కావాల్సింది మనశ్శాంతి. నీకు పెళ్ళై పిల్లలు పుడితే చూడాలని తన కోరిక. అది తీర్చు చాలు, 100 ఏళ్ళు బ్రతుకుతాడు. నాకు బిడ్డతో సమానం నువ్వు. లేకపోతే నా కొడుకునిచ్చి పెళ్లి చేసేవాడిని అని చివరగా నవ్వుతూ అన్నాడు. అంకుల్ అని చాందిని అరిచింది. ఓకే ఓకే కూల్ బేబీ, ఏదో సరదా కన్నాలి, కానీ నువ్వు పెళ్లి చేసుకుని మీ తాతయ్యని బతికించుకో. నేను వెళ్తున్నా, తాతయ్య జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. చాందిని రూమ్లోకి వెళ్ళి తాతయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నానమ్మ అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళింది. ఇది ఎప్పుడు మారుతుందో ఏమో, ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటుంది. అసలు నిన్ను అనాలి, దాన్ని ఇలా తయారు చేసింది నువ్వే కదా అని సావిత్రి రాజారాం సీరియస్ అయ్యింది. బుజ్జి కోపడకు, నాకు వేరే ఆప్షన్ ఉందా చెప్పు. ఉంది ఒక్కతే మనోరాలు, దానికి కాకపోతే ఎవరికి బాధ్యతలు అప్పచెప్తాను. అలా అని దాన్ని పనిలో పడి పెళ్లి చేసుకోవద్దని చెప్పానా? పెళ్ళైతే అదే మారుతుందిలే, నువ్వేం కంగారు పడకు అని ఓదార్చాడు. చాందిని ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ చెప్పినా పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళింది. మేడం ఎందుకు ఈరోజు చాలా కోపంగా ఉన్నారు అని అందరూ అనుకున్నారు. చాందిని లోపలికి వెళ్తూ రూమ్ బయట ఉన్న అర్జున్ని చూసింది. లోపలికి వెళ్ళి కాల్ చేసి అర్జున్ని పిలిపించింది. అర్జున్ లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాడు. గుడ్ మార్నింగ్, నీ వర్క్ ఏంటో మేనేజర్ గారు అంతా చెప్పారు కదా అని తల పైకి ఎత్తకుండానే వర్క్ చేస్తూ అడిగింది. ఎస్ మేడం చెప్పారు అని అన్నాడు. గుడ్, నా ప్రోగ్రామ్స్ అన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసావా అని అడిగింది. ఎస్ మేడం ఇదిగోండి అని లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ చూసి ఓకే, కానీ ఈరోజు నేను త్వరగా వెళ్తాను. ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి అర్జెంట్ అయితే రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పాడు. యూ కెన్ గో నౌ అని అంది. ఎస్ మేడం అని అర్జున్ వెళ్తుంటే 1 minute అని అర్జున్ని పిలిచింది. చెప్పండి మేడం అని అర్జున్ ఆగాడు. మేనేజర్ గారిని నా రూమ్లోకి రమ్మని చెప్పు, అర్జెంట్ మ్యాటర్ డిస్కస్ చేసేది ఉంది. గంట వరకు ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్పింది. ఎస్ మేడం అని అర్జున్ వెళ్ళాడు. చెప్పండి మేడం పిలిచారట అని శివరాం వచ్చాడు. కూర్చోండి అంకుల్, ఒక మేనేజర్గా కాకుండా ఒక అంకుల్లా నాకు పని చేసి పెడతారా అని అంది.